హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణ సురేంద్ర వ్లాగ్స్. ఈ వ్లాగ్ నిన్న అంటే హనుమాన్ జయంతి రోజు షూట్ చేశాను నేను. ఈ వ్లాగ్లో నేను నాకు ఇష్టమైన హనుమాన్ జయంతిని ఎలా జరుపుకున్నానో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే హనుమాన్ జయంతి గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ హనుమంతుని విజయ జయంతి జరుపుకున్నాం మనం. అప్పుడు అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలోనే నేను జన్మ జయంతి గురించి విజయ జయంతి గురించి మాట్లాడాను. హనుమాన్ జయంతిని 2 సార్లు ఎందుకు జరుపుకుంటాము ఏంటి అని చెప్పి నేను ఆ షార్ట్లో చెప్పాను మీకు. చూడని వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షార్ట్స్లో చెక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. అండ్ ఇప్పుడు నా లైఫ్లో ఆ ఆంజనేయ స్వామికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో షేర్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒకే ఒక్క మాట శ్రీ ఆంజనేయం. నైట్ టైం భయం వేసినా లేదంటే ఎప్పుడన్నా ఏదన్నా లోగా అనిపించినా ఏదన్నా కష్టం వచ్చినా కూడా నేను శ్రీ ఆంజనేయం అని అనుకుంటూనే ఉండేదాన్ని. అలాగే నాకు ఏదన్నా హ్యాపీగా అనిపించినా కూడా థ్యాంక్ యూ ఆంజనేయ స్వామి అనే అనుకునేదాన్ని. అలా నాకు ఆ ఆంజనేయ స్వామి నా బలంగా ధైర్యంగా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే నాకు ఆంజనేయ స్వామి అంటే ఎంత ఇష్టం అంటే ఒక మూవీ సీన్లో రాముల వారి మీదే నాకు కోపం వచ్చింది. అదేంటి రాముల వారి మీద కోపం రావటం ఏంటి అనుకుంటారేమో, చెప్తా క్లియర్గా. యాక్చువల్గా మా నాన్న ఓల్డ్ మూవీస్ బాగా చూస్తారు. సో మా ఇంట్లో మ్యాక్సిమం ఓల్డ్ మూవీసే ప్లే అవుతూ ఉంటాయి. నేను కూడా మా నాన్నతో పాటు చూసేదాన్ని. సో ఏ అకేషన్ ఉంటే ఆ అకేషన్కి సంబంధించిన మూవీస్ మనకు అలాగూ టీవీలో ప్లే అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి రోజు రాముల వారి మూవీస్ వస్తూ ఉంటాయి కదా. అలా ఒక శ్రీరామనవమి రోజు శ్రీరామాంజనేయ యుద్ధం అనే మూవీ అయితే వచ్చింది టీవీలో. చాలా లీనమైపోయి చూస్తూ ఉంటాను కాబట్టి లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మొత్తం పద్యాలు ఉంటాయన్నమాట. రాముల వారికి ఆంజనేయ స్వామికి యుద్ధం జరగబోతుంది అక్కడ. ఒక సీన్ ఏంటంటే రాముల వారి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి ఉంటారు. సో రాముల వారు ఏదో కోపంలో ఆంజనేయ స్వామిని కొంచెం ఇలా అంటే కాలు ఇలా విదిలిస్తాడనమాట. సో ఆంజనేయ స్వామి పక్కకు పడతాడు. ఆ మూమెంట్లో ఆంజనేయ స్వామి రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఏ పాదం అయితే కౌసల్యాదేవి గుండెల మీద ఆడిందో, అలాగే ఏ పాదం అయితే రాయిని అహల్యగా మార్చిందో ఆ పాదం ఈరోజు నా శరీరాన్ని తాకింది, నా జన్మ ధన్యమైపోయింది అంటాడనమాట. ఆ సీన్ చూసి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. అసలు ఎందుకు రాముల వారు ఇలా అని చెప్పి. కోర్స్ అది మూవీ సీన్ అనుకోండి, నాకు రాముల వారి మీద కోపం రాలేదు. ఆ క్యారెక్టర్లో ఆ సీన్లో కోపం వచ్చింది అంతే. అంత ఇష్టం నాకు ఆంజనేయ స్వామి అంటే. మీలో ఎవరైనా ఈ మూవీ చూసారా? చూసుంటే కామెంట్స్లో చెప్పండి నాకు. సో చిన్నప్పటి నుంచి అయితే ఈ హనుమాన్ జయంతుల గురించి పెద్దగా ఐడియా అయితే లేదు. ఇప్పుడు తెలిసినట్టు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఏం తెలిసేది కాదు అసలు. మొన్నటి వరకు కూడా 2 సార్లు జయంతి ఎందుకు జరుపుకుంటాము అనే ఐడియా కూడా అస్సలు లేదు. ఇప్పుడిప్పుడే చాలా వరకు తెలుసుకుంటున్నాను నేను. సో నాకు తెలిసిన విషయాన్ని కొంతమందితో షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియోస్ అంతే. ఎందుకంటే తెలియని వాళ్ళకి మనకు తెలిసిన విషయం చెప్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా. అందుకే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేయడానికి ఇష్టపడతాను. లాస్ట్ మంత్ క్యాలెండర్లో చూశాను ఈ మంత్ హనుమాన్ జయంతి ఉంటుంది అని. అప్పటి నుంచే అనుకున్నాను ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని చెప్పి. నేను అనుకున్నవన్నీ టైంకి పర్ఫెక్ట్గా మంచిగా అవ్వాలి అంటే మా చేతను లెగక ముందే చేసుకోవాలి కాబట్టి సో నేనైతే 5 o'clockకి అలారం పెట్టుకొని లేచాను. ఫస్ట్ లేచి ఇల్లు ఊడ్చేసి బయట ముగ్గులేసి అయితే స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయాను. ఈ జయంతి రోజు చేద్దాం అనుకున్న 2 మెయిన్ పనులు, ఆ ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు చేయాలి అనుకున్నా అండ్ అలాగే తమలపాకుల మాల వేద్దాము అనుకున్నా. కానీ ఆ రోజు మార్నింగే ఆయనకి వడపప్పు అంటే కూడా ఇష్టమని తెలిసింది. సో అందుకే ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టా. అండ్ ఇంకా నెక్స్ట్ పని అయితే అప్పాలు చేయాలి. ఫస్ట్ టైం ఊర్లో తెలిసిన వాళ్ళు చాలీసా పెట్టించుకున్నప్పుడు ఈ అప్పాలు ఇస్తే అప్పుడే ఫస్ట్ టైం చూడటం తినటం. నాకు బాగా నచ్చింది వాటి టేస్ట్. ఫస్ట్ టైం ట్రై చేసే చాలా బాగా వచ్చాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండిలో బెల్లం వాటర్ కలిపి మనం పప్పల్లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. అండ్ ఇంకా తమలపాకుల మాల అయితే రీసెంట్గా నేను ఒక వీడియోలో చూసా. సో ఈజీ అనిపించింది, చేసి వేద్దాం అనిపించింది. అలాగే నేను చేసి వేసా. స్వయంగా నా చేత్తో వేసిన తమలపాకుల మాల ఆంజనేయ స్వామికి వేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పూజ రూమ్ మొత్తం చాలా కళగా అనిపించింది. అండ్ ఇంకా లాస్ట్ హనుమాన్ చాలీసా. సో ఈ హనుమాన్ చాలీసా అయితే నేను ఒక 5 times చదువుకుందాం అనుకున్నా. ఎంత 5కి లేచినా కూడా టైం 7:30 అయిపోయింది. మా చేతన్ కూడా లేచాడు. ఇంకా హడావిడి అయిపోయింది.
హడావిడంటే ఏం లేదు. మనసులో చిన్న టెన్షన్. వాడు లేచాడు కదా! టిఫిన్ పెట్టాలి. లేట్ అవుతుంది. పాపం లేట్ అవుతుంది అనిపిస్తా ఉంటది. మొత్తానికి నేను అనుకున్నట్టుగానే 5 సార్లు చాలీసా చదువుకొని నైవేద్యం పెట్టి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. హారతి ఇచ్చే టైంకి మా వారు, బాబు కూడా ఫ్రెష్ అయిపోయారు. మా చేతన్‌కి ఇష్టమైన ఘట్టం ఇది. హారతి ఇస్తున్నామంటే ఎక్కడున్నా అలర్ట్ అయిపోతాడు. వాడికున్న దైవభక్తో, ఇంట్రెస్టో తెలీదు కానీ వాడిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఒక్కొక్కసారైతే. ఇలా అయితే హనుమాన్ జయంతి జరుపుకున్నాను నేను ఇంట్లో. ఫుల్లీ సాటిస్ఫైడ్ అసలు. పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేసేసి గుడికైతే వెళ్దాం అనుకున్నాం. 9 అయిపోయినప్పటికే బాగా ఎండొస్తుంది. సో ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళొచ్చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. ఒక ప్లేస్‌కి అయితే వెళ్దామని ఉండింది ఎప్పటినుంచో. అది లాస్ట్ టైం ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు గాజుల రామారం సైడ్‌లో చూసాం మేమిది. బైక్ మీద వెళ్తూ చూసాం. మేము చూసిన టైంకి ప్రతిష్ఠ అయితే అయిపోయినట్లుంది కానీ ఇంకా కన్‌స్ట్రక్షన్ ఏదో జరుగుతున్నట్టు అనిపించింది అప్పుడు. తర్వాత చాలా సార్లు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్‌గా ఈరోజు కుదిరింది. ఈరోజు అంటే హనుమాన్ జయంతి రోజు. లోపలికి వెళ్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ అయితే వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళాం. అసలు ఎంత బాగా అనిపించిందో, చాలా ప్రశాంతంగా చాలాసేపు దర్శనం చేసుకున్నట్టు అనిపించింది. గుడికి వెళ్ళలేదని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా దర్శనం చేసుకోండి. మన వీడియోలో సూక్ష్మంలోనే మోక్షం వెతుక్కోవాలి అంటారు కదా! దర్శనం అయిపోయిన తర్వాత అయితే కాసేపు అలా కూర్చొని ప్రసాదం తీసుకొని అలా రిలాక్స్ అయ్యాం. టెంపుల్ కొంచెం హైట్లో ఉండటం వల్ల బాగా గాలొస్తుంది. చాలా చల్లటి గాలొచ్చింది అసలు యాక్చువల్‌గా. బాగా రిఫ్రెష్ అయిపోయినట్టు అనిపించింది. చేతన్‌కి పులిహోర పెడుతుంటే వద్దని చెప్పి వాడికి ఇష్టమైన కొబ్బరి ముక్క అయితే తిన్నాడు. మళ్ళీ మళ్ళీ వస్తాం స్వామి అని చెప్పి రిటర్న్ అయిపోయాం. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.